నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ఈ జనరేషన్ లో చాలా మంది యువత లైక్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అంటే పెళ్ళైన యువత కూడా చిన్న చిన్న విషయాలకే డివోర్స్ తీసుకోవడము, వాళ్ళ మైండ్ సెట్ సరిగ్గా లేకపోవడము అండ్ అలాగే ఎలా ఉంటుందో తెలియచేయడానికి ఈ రోజు మన స్టూడియోలో సైకాలజిస్ట్ అండ్ రిలేషన్షిప్ అడ్వైజర్ గరికే గౌతమ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారండి? చాలా బాగుంది. సో నెక్స్ట్ ఏంటంటే చాలా మంది ఈ జనరేషన్ లో అమ్మాయిలు అత్తమామతో ఉండడానికి ఇష్టపడట్లేరు. నేను నా భర్త చాలు, పెళ్ళైన వెంటనే నేను నా భర్తని బయటకు తీసుకెళ్ళాలి అనే మైండ్ సెట్ తో ఉన్నారు. ఎందుకలా? సో ఏంటిదంటే మనం కూడా ఇప్పుడు ఉన్న ఆడపిల్లల్ని తప్పు పట్టడానికి రెడీగా లేదు. నేను కూడా ఏంటంటే ఎంపథెటిక్గానే చూస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే సో ఫార్ మనం ప్రీవియస్ సొసైటీని చూస్తే వి హ్యావ్ ఎ రికార్డ్. అత్తలు కోడలని ఇబ్బంది పెట్టడం, ఓకే. లేకపోతే ఏదో రకమైన బాధలు గురి కావడం ఇది ఉన్నది. కానీ రాను రాను మనం అబ్జర్వ్ చేస్తే యూ సీ దట్ ప్రతి ఒక్కరు మా అంటే ఒక్కరిని అంటున్నారు, ఇద్దరిని అంటున్నారు. ఒకప్పుడు ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉండి ఒక కూతురు ఇద్దరు కూతురులో ఉన్నప్పుడు సో దే యూస్ టు బి లైక్ లిబరల్గా ఉండడం, కొన్నిసార్లు చూసి చూడనట్టు ఉండడం ఇవన్నీ అవుతుండే. కానీ ఇవాళ రేపు పేరెంట్స్ ఒకరినే కంటారు, మాక్సిమం ఇద్దరిని కంటే మిరాకిల్. సో ఒకటి పాప అయినా కొడుకైనా ఎవరైనా మాకు ఒకలే అనుకుంటారు. సో అన్ని ప్రేమలు గీమలన్నీ ఆ పాప పైన పెట్టి పెంచుతున్నారు పువ్వుల లెక్క, పాపాస్ లిటిల్ డాటర్. సో ఆటోమేటిక్గా వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ బాగుంటాయి కదా. పెళ్లి చేసేసారు, రిలేషన్షిప్ కట్ అయిపోతుందా? కాదు. బట్ అబ్బాయి కానీ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కానీ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే పెళ్ళి అయిపోయినాక ఫోన్లు మాట్లాడద్దు. ఊకే ఫోన్లే మాట్లాడుతుంది. సస్తుందా మరి? ఫోన్లు చిన్నప్పటికే ఆడ పెరిగింది, మ్యారేజ్ చేసుకొని వచ్చింది, పెళ్లి కోసం వచ్చింది, కట్ చేసుకోవడానికి కాదు కదా. సో ఆబ్వియస్గా ఇట్స్ అ జనరల్ థింగ్. ఇప్పుడు వీని మీ అమ్మ నాన్నకు బంద్ చేసి ఫోన్లు అంటే బంద్ చేస్తాడా? బంద్ చేయడు కదా. సో ప్రాబ్లం ఏమవుతుందంటే ఎంపథెటిక్గా ఉండాలి. సో లెట్ హర్ లివ్ హర్ ఓన్ లైఫ్, లెట్ హర్ టేక్ హర్ ఓన్ రెస్పాన్సిబిలిటీస్. ఈమెకున్న అమ్మ నాన్నలను కూడా భార్యకున్న తల్లిదండ్రులను ఈ పిల్లగాడు చూసుకోవాలి, తన తల్లిదండ్రులను కూడా ఎట్లా తీసుకుంటుండో భార్యకున్న తల్లిదండ్రులను కూడా చూసుకోవాలి. ఈ అమ్మాయి కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు, పెళ్ళికి ముందే మనం అట్లా మాట్లాడుకున్నప్పుడు ఆబ్వియస్గా ఈ రప్చర్ అనేది తగ్గుతుంది. నా స్ట్రాంగ్ బిలీఫ్ ఇది. అంటే ఎవరైతే సోఫార్ పేదవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, ఏం లేని వాళ్ళ దగ్గర చాలా తక్కువ ఉంటాయి గొడవలు. వన్స్ దే బికమ్ ఇండిపెండెంట్, వన్స్ దే కెన్ లివ్ విత్, అరే నాకు హస్బెండ్ లేకుండా నేను బతికేస్తా, భార్య లేకుండా నేను బతికేస్తా, నాకు ఈ డిపెండెన్సే లేదనుకో. సో భర్తనే చల్ నువ్వెవడో, భార్యనే నువ్వెవడో, నువ్వు కాకుండా ఇంకో ఇద్దరు వస్తారు, ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు సో అత్తమామలను ఎవరు చూసుకుంటారు? ఓకే. సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ ఎంపథెటిక్ అండ్ వెరీ క్లారిటీ తోటి ఉండాలి. అంటే ఏంటిది, పెళ్ళైనాక మనం ఇక్కడ ఉండబోతున్నాం, కొన్ని గొడవలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. సో 25 years 20 years 30 years ఒక దగ్గర బ్రతికొస్తున్నావు. ఆల్ ఆఫ్ అ సడన్ కొత్త వేరే వాళ్ళు నీ లైఫ్లోకి రాగానే వాళ్ళు ఇది వేసుకో అది వేసుకో, ఇది నాకు అది నాకు, ఇట్లుండు అట్లుండు అనగానే కొంచెం అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ వస్తాయి. ఒక 6 months మనం బేర్ చేస్తే కనుక మనకు ఆటోమేటిక్గా సర్వైవ్ కాగలుగుతాం అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ 6 months వీళ్ళు బేర్ చేయలేకపోయారు అనుకో, సో ఆటోమేటిక్గా నేను చెప్పే సలహా ఏంటిదంటే అట్లీస్ట్ పేరెంట్ని చూసుకోవాలి, భార్యను కూడా చూసుకోవాలి. కాబట్టి నువ్వు ఇక్కడ ఇంటి ముంగట ఉండు, ముంగట రూమ్ లోపల, ముంగట ఇంటి లోపల, లేకుంటే అదే కాలనీ లోపల పేరెంట్స్ని పెట్టుకో, సమ్ సేఫ్ గ్యాప్ పెట్టు. ఇక్కడ దగ్గరుండి కొట్లాడుకొని ఆగమైపోయే బదులు కొంచెం దూరంలో డిస్టెన్స్లో పెట్టుకొని టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్. రెండు చూసుకో. డబ్బులు లేవు కదా మరి ఎట్లా ఇది ఎట్లా, అరే చేసుకోవాలి. ఇప్పుడు చూడు, నాకు అవ్వ కావాలి, బువ్వ కావాలి, అన్నీ కావాలంటే నడుస్తాయా? నడువాయి. ఇంకోటి ఏంటిదంటే యు సీ పీపుల్, ఇట్ మైట్ బి సౌండ్ ఫనీ, చాలామంది చూస్తుంటావు కదా టీవీ లోపల, నా భార్య కాపురానికి వస్తలే అని వాడు పోయి సెల్ ఫోన్ టవర్ ఎక్కుతాడు, బిల్డింగ్ ఎక్కుతాడు, ఇది ఎక్కుతాడు అది ఎక్కుతాడు, అన్ని కథలు పడుతుంటాడు. సో వాట్ ప్రాబ్లం ఏంటిదంటే బికాస్ ఉమెన్ ఆర్ లైక్ కొంత ఇండిపెండెంట్. హస్బెండ్ దూరం ఉన్నా కానీ 7 ఏళ్ళు 8 ఏళ్ళైనా మంచిగా ఉంటారు వాళ్ళు, ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళు వండుకుంటారు, తింటారు, వాళ్ళ సపరేట్. వీనికి ఏంటంటే బికాస్ వీనికి ఫిజికల్ ఇంటిమసీ పోతుంది. ఇంక 2-3 నెలలకే నా భార్య గుర్తుకొస్తుంది, నాకు ఫుడ్, వానికి బాధ గది, నాకు అమ్మ కావాలి నాన్న కావాలి. చూస్తాడు, 6 నెలలు చూస్తాడు, 7 నెలలు చూస్తాడు, ఇది వర్కౌట్ అయ్యేటట్లేదు, ఏడ్స్తాడు, వీడు సూసైడ్ అటెంప్ట్ ఏదో చేస్తాడు, కథలు పడతాడు. వాడి బాధ అంతే ఏంటిది గదే. సో ఆ ఫిజికల్ ఇంటిమసీ డిపెండెంట్ ఉన్నాడు కాబట్టి వాడు మెల్లగా అటు చేసి ఇటు చేసి వాడన్నా బయటికి పోతాడు, లేకుంటే బుదరికిచ్చన్నా తెచ్చుకుంటాడు. సో మెన్ ఆర్ కొంచెం డిపెండెంట్, ఉమెన్ కొంచెం ఇండిపెండెంట్. 7 years అయినా 8 years అయినా వీళ్ళ మంచిగా ఉంటారు. కానీ మగవాళ్ళు మాత్రం వానికి కాళ్ళు నొస్తాయి, తలకాయ నొస్తుంది. తలకాయ నొస్తే ఎవరికి వాడు జన్మం రాసుకోవచ్చు కదా, కానీ భార్యనే రాయాలి, టిఫిన్ అది లేకపోయా, కాఫీ లేకపోయా, ఇంట్లో బోసిపోతుంది, ఇట్లా అట్లా ఇవన్నీ. ఇది
సరే ఇంకోటి ఈ మధ్య కాలంలో యువత ఎక్కువ అడిగే క్వెషన్ ఏంటంటే, మేము ఇంత కష్టపడుతున్నా గూడా మేము మంచి జాబ్ జేసుకొని పేరెంట్స్‌ని మంచిగా చూసుకోలేకపోతున్నాం. మాకు ప్రాపర్‌గా మేమేం చదివామో మాకు అదే అదే ఏమంటారు దాంట్లోనే జాబ్ రావాలి. మేము ఆ వేలోనే వెళ్ళాలి. అయినా గూడా మాకు జాబ్స్ రావట్లేవు. మేము పేరెంట్స్‌ని సరిగ్గా చూసుకోవట్లేము. ఆ! మేము బాగుపడాలి. మేము డబ్బులు సంపాదించుకోవాలనే యువత చాలా మందున్నారు. సో, అలాంటి యువతకి ఏం చెప్తారు? ఎలాంటి సజెషన్ ఇస్తారు? సో నేను చెప్పేది ఏంటిదంటే, యు సీ దట్ నువ్వు ఎవరైనా కానీ, లేడీ కానీ, మెన్ కానీ, ట్రాన్స్జెండర్ కానీ, ఎవరైనా కానీ, ఇఫ్ యూ రియలీ వాంట్ టు సర్వైవ్ ఇన్ దిస్ సొసైటీ, యూ నీడ్ టు హ్యావ్ టూ థింగ్స్, పవర్ అండ్ పైసా. సో మనీ ఈజ్ పవర్ఫుల్, పవర్ ఈజ్ పవర్ఫుల్. ఓకే. నీకేదో హోదా ఉన్నది, గవర్నమెంట్ జాబ్ ఉన్నది, సొసైటీలో రెస్పెక్టబుల్ సిచ్యువేషన్లో ఉన్నావు, పొజిషన్లో ఉన్నావు, పీపుల్ విల్ కమ్ అండ్ మనీ విల్ కమ్. లేదు, నీకు ఆల్రెడీ పవర్, డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులతో యూ కెన్ బై హ్యాపీనెస్ అండ్ డూ ఎవ్రీథింగ్. సో నువ్వు కోరుకోవడం మంచి లైఫ్ బతకాలనుకోవడం తప్పే కాదు. కానీ ఏంటిదంటే యూ హ్యావ్ టు బి వెరీ 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 ప్రాక్టికల్. సీ దట్ ఇప్పుడు నువ్వు ఉన్న ఏరియా లోపల ఏం నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ లివింగ్ ఇన్ ఖమ్మం. ఖమ్మం లోపల సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వస్తుందా? వర్క్ ఫ్రమ్ హోమ్ నీకు జాబ్ దొరికింది, ఫైన్. నీకు దొరకలేదు అనుకో, ఏం చేస్తావు? యూ హ్యావ్ టు మైగ్రేట్, యూ హ్యావ్ టు గో. ఎక్కడైతే ఆపర్చునిటీ ఉంటుందో అడిగి పోవాలి. అంటే మనం కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి. అంటే నేను ఉన్న చోటనే ఉంటా, కానీ నాకు అన్నీ అయిపోవాలంటే కాదు. అంటే ఏంటిదంటే నువ్వు కూడా కొంత సాక్రిఫైస్ చేయాలి, కొంత నీ కంఫర్ట్ జోన్ బయటికి వదిలిపెట్టి రావాలి. అంటే ఏంటిది, ఇంకోటి సింపుల్గా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ అ గాయ్ కాల్డ్ రమేష్ అనుకో, ఉదాహరణకు. రమేష్కి సినిమాలకు పోవాలి, సినిమా తీయాలి, డైరెక్టర్ కావాలి, ఇది అది అని బాగా కోరికలు ఉన్నాయి. సో అతను ట్రయల్స్ చేస్తున్నాడు. బికాజ్ ఆఫ్ ఇండస్ట్రీ అనేది కొంచెం డామినేట్గా ఉంటుంది, చిన్న వేరే లెక్కల వాళ్ళ ఒక గ్రూపిజం ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో మనవాడికి అందులో ఎంట్రీ దొరకలేదు. సో ఎట్లా? ఆల్రెడీ అప్పులు పెరిగిపోయినాయి ఇంట్లో. మన సినిమా కష్టాలు అనుకో, ఒక కుష్టి రోగంతో ఉన్న తల్లి, గుండెపోటు ఉన్న తండ్రి, పెళ్లి కాని చెల్లె, ఆల్రెడీ భార్య, పంచాయతీ పెట్టుకొని వెళ్ళిపోయిన భార్య, ఇద్దరున్న బిడ్డలు, ఇలా నేను చూసుకోవాలి, డబ్బులు లేవు, ఇవన్నీ చెప్తుండు. కారణాలు చెప్పుకుంటా కూర్చుంటే లైఫ్ ముంగడిపోతుందా? పోదు. నీకున్న కోరిక ఒకటే, మనం ఏం తప్పు పట్టడానికి లేదు. బట్ నువ్వు సర్వైవ్ అయినాక దెన్ గో ఫర్ ప్యాషన్. అంటే ఏంటిది? సినిమాలకు, పెళ్ళిళ్ళకు. సినిమాలకే బోర్డు ఎందుకు? ఇవాళ రేపు ప్రీ వెడ్డింగ్ షూట్ మొత్తం సినిమా లెక్క అవుతుంది. షార్ట్ ఫిలిమ్స్ దగ్గర పోయి పైసలు తీసుకొని పని చేయి. ప్రీ వెడ్డింగ్ షూట్లకు పోవు, అక్కడ డబ్బులు తీసుకొని పని చేయి. ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆర్ట్ కదా. నువ్వు ఏది చేసినా కానీ పైసలు వచ్చే విధంగా చేయి. అంటే ఏంటిది? ఆహా నాకేంటి టైప్. అంటే ఏంటిది? ఇప్పుడు నువ్వు బ్రతకాలే, నువ్వు బ్రతుక్కుంటా దెన్ గో ఫర్ ప్యాషన్. నేను ప్యాషన్ కోసం పోతా, కానీ నాకు ఈ సర్వైవింగ్ స్కిల్స్ ఏం లేవు, ఎంటర్టైన్మెంట్ తోటి బతకద్దని చెప్తా. సింపుల్ లైన్ నాకు గుర్తుపెట్టుకో ఎప్పుడంటే, నేను ప్రతి ఒక్కరు చెప్పేది అంటే, డోంట్ బీ ఇన్ ఎంటర్టైన్మెంట్ స్పేస్. అంటే ఏంటిది? నేను ఇట్లనే ఉంటా, గవర్నమెంట్ నాకు తిండి పెట్టాలి, గవర్నమెంట్ నాకు పిల్లలు చూడాలి, గవర్నమెంట్ నా పురాణాలకు చదువు చెప్పాలి, గవర్నమెంట్ నాకు రోగమత్త చూడాలి, గవర్నమెంట్ నాకు. నువ్వు సొసైటీ మీద ఆధారపడద్దు, గవర్నమెంట్ మీద ఆధారపడద్దు. నీకు వచ్చి ఎవడో చేస్తాడన్న కోరికతో ఉండకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలదొక్కుని నీకు ఉల్టా కాంట్రిబ్యూట్ చేసే విధంగా ఉండాలి. అది ఏదైనా చెయ్యి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మెయింటైన్ చేయి. వాడు వీడు చూస్తే ఏమనుకుంటాడు? ఇదే మనోళ్ళు పోయి దుబాయ్లో అక్కడెక్కడ పాచి పనులు చేస్తారు, డ్రైవింగ్ చేస్తారు, టాయిలెట్స్ క్లీన్ చేస్తారు, హోటల్లో పోయి ఏదో పని చేస్తారు, అన్నీ కష్టపడతారు. ఆఖరికి అక్కడ మేకలు, గొర్రెలు ఉంటాయి అడవుల ఎడారి లోపల. అడవులుగా అక్కడ అడవులే మనలే, మొత్తం ఇసుకనే కదా. ఆ గొర్రెలను మేపడానికి కూడా మన వాళ్ళు పోతున్నారు. నిజామాబాద్కి వెళ్ళి దాదాపు ఒక 20,000 చిల్లర మంది ఖాళీ గొర్రెలను మేపే పని మీద ఉన్నారు. సో అంత ఎడారి లోపల చెట్టు ఉండదు, మన్ను ఉండదు. యు సీ దట్ ఎడారి అనగానే నాకు మంచి కాన్సిక్వెన్స్, ఒక చిన్న సీన్ గుర్తుకొస్తుంది. ఎడారి లోపల చెట్లుండే, మన్ను ఉండే, ఏముండే కదా. అక్కడ ఉండే తొండలు కానీ బల్లులు కానీ ఎట్లా బ్రతుకుతాయి? అదేం చేస్తుందంటే ఒక చెయ్యి లేపుతుంది, ఇంకో ఆల్టర్నేట్ కాలు పైకి లేపుతుంది కొంచెం సేపు. మిగతా రెండు ఒక ముంగట కాలు వెనక కాలు కాలిపోతాయి కదా. కాలంగానే మళ్ళీ చేంజ్ చేస్తుంది. ఇది కొద్దిసేపు ఇట్లా, మళ్ళీ కొద్దిసేపు ఇట్లా. అంటే ఇది పారిపోవడానికి, చెట్టు దగ్గర పోవడానికి స్పేసే లేదు. అది ఏం చేస్తుందంటే టాలరెన్స్ నేర్చుకుంటుంది. అంటే ఏంటిది? పెయిన్ భరిస్తుంది కొద్దిసేపు. బాగా ఇప్పుడు వశపడని నొప్పి వచ్చినప్పుడు చేంజ్ చేస్తుంది, ఇటు ఈ కాలు పెడుతుంది, ఇటు ఈ కాలు పెడుతుంది. ఇది కొద్దిసేపు అక్కడ బ్రతుకుతుంది. సో మనం కూడా ఏం చేయాలంటే టాలరెన్స్ లెవెల్స్ పెంచుకోవాలి. మనం సక్సెస్ అయ్యే వరకు వాడు మనల్ని తిట్టినా, మనల్ని ఒక చిన్న చూపు చూసినా, మన గోల్ ఏముండాలి? సర్వైవ్ కావాలి, బ్రతకాలి. రాబాయి ఎట్లన్నా చేసి బ్రతకాలి, పైసలు సంపాదించాలి, పేరు సంపాదించుకోవాలి, నేను అనుకున్న ఫీల్డ్ పోవాలి, నేను అనుకున్న పొజిషన్కి పోవాలంటే నేను కొంత సాక్రిఫైస్ చేసుకోవాలి. సింపుల్ థింగ్ నేను చెప్తా ఏంటంటే, ఐ ట్రైన్ పీపుల్. ఏం చేస్తా అంటే ఐ గివ్ ఎ ఐస్ క్యూబ్ ఇచ్చి ఏం చేస్తా అంటే చేతిలో పట్టుకొని చెప్తా.
ఇట్లా పట్టుకోగానే నొప్పి పెడుతుంటుంది, మంట పుడుతుంటుంది. ఏం చెప్తా అంటే ఇది ఇంకా చేతులకు మార్చుకో. ఒక వ్యక్తి ఒకటే చేతిలో ఐస్ క్యూబ్ ఒక 5 నిమిషాలకు మించి పట్టుకోలేడు. ఇట్ విల్ బి పెయిన్ఫుల్. మనకేం డ్యామేజ్ కాదు అక్కడ, కానీ కొంత పెయిన్ ఉంటుంది. సేఫ్గా దాన్ని హ్యాండిల్ చేయొచ్చు. సో నేనేం చెప్తా అంటే చేంజ్ చేస్తూ ఉంటాను. ఇదే తొండది, ఇదే బల్లిది ఆప్షన్ చెప్తా. వాడు ఒక గంట అయినా అరగంట అయినా ఒకవేళ ఐస్ క్యూబ్ సర్వైవ్ లాస్ట్ అయిపోయేదాకా ఉంటుంది. కనీసం ఒక మంచి ఏసీ అట్మాస్ఫియర్లో ఉన్నాం, పావు గంట వస్తుంది ఐస్ క్యూబ్, పావు గంట పెయిన్ని టాలరేట్ చేసిండు. ఇట్లనే లైఫ్లో వస్తున్న పెయిన్ కూడా టాలరేట్ చేయొచ్చు. నీకు ఒక క్లారిటీ ఉండాలి. విజన్ అంటారు కదా, సింపుల్గా చెప్పాలంటే నువ్వు ఒక బంజరు భూమికి పోయినావు, అక్కడ ఏం లేదు. సో ఒక మామూలు మంచి మోతుబర్ రైతే అని చూస్తాడు, అరే ఇక్కడ మనం ఒక పంట పండియచ్చు. ఎక్కడన్నా బయట కూడా వచ్చే పిచ్చోని వారికి గీడేం పంట పండుతుంది, అంత దుమ్ము ఇట్లా ఇట్లా. వాడు ఏం చేస్తాడు, ఒక ప్రొక్లైనర్ పెట్టి ట్రాక్టర్ పెట్టి క్లీన్ చేసి మంచి నీళ్లు పెట్టుకొని తర్వాత అందులో వానపాపులను తీసుకొచ్చి అందులో వదిలేసి రకరకాల మొక్కలను పెంచి కొద్దిగా దాన్ని మంచిగా మ్యారినేట్ చేస్తాడు సాయిల్ని. చేసినాక తర్వాత పంట వేసుకుంటాడు. తర్వాత పంట వస్తుంది. వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది అరే మనం అనుకోలేం కదా. అట్లనే నీ లైఫ్లో కూడా నువ్వు సక్సెస్ కావాలన్నప్పుడు నీ విజన్ నీకు తెలుసు, అవతల తెలియదు కదా. తెలియనప్పుడు దే విల్ కమెంట్, దే విల్ పుల్ యూ డౌన్, దే విల్ బీ వెరీ మీన్ బికాస్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ విజన్. ఏం చేయాలి, వాడు అన్నాడు కాబట్టి ఊకుంటావా, కాడ వాడేసే నాకు నచ్చలేని ఇట్లా వాడేసి ఉరుకుతావా, లేదు కదా. సో ఏం చేయాలంటే వీ హ్యావ్ టు బీ వెరీ పేషెన్స్ అండ్ టాలరెన్స్ మనం మెయింటైన్ చేసుకుంటా. సో నాకున్నది విజన్, నేను దీని మీద పని చేస్తా. అప్పటి వరకు సర్వైవ్ కావడానికి ఏ పనైనా చేస్తా, ఏదైనా చేస్తా. సిగ్గు లేదు, మొమాటం లేదు, సర్వైవ్ కావాలి. ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంచుకోవాలి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.